ఫ్రెండ్స్, విజయవాడ జైల్లో లోకలోకులు వేటి వేసిన ప్రభుత్వం ఈ విషయాలను తెలియాలంటగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జైలు నిత్యం వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్, బెజవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు, ఏపీఎస్పీ అక్రమాల కేసులు నిందితులు, అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై దాడుల కేసులు నిందితులు, ఇలా అన్ని రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసులు నిందితులు అక్కడే ఉంటున్నారు. ఉన్నట్టుండి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జైలు శాఖ డీజీ కార్యాలయం బెజవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హంసపాల్ను ఉన్నపలంగా బదిలీ చేసింది. ఈ పరిణామం క్షణాల్లో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కీలక కేసులకు సంబంధించిన నిందితులు ఉంటున్న జైలు వ్యవహారాలను హంసపాల్ సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారా, లేదంటే ఆయా నిందితులకు ఏమైనా సహకారం అందిస్తున్నారా అన్న కోణంలో ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. హంసపాల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు అటాచ్ చేసిన డీజీ కార్యాలయం అక్కడి శిక్షణ కేంద్రంలో పోస్టింగ్ ఇచ్చింది. అదే సమయంలో హంసపాల్ స్థానంలో మహమ్మద్ ఇర్ఫాన్ అనే అధికారిని నియమించింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఓ సబ్ జైలుకు ఆయన సూపరింటెండెంట్ గా పనిచేస్తుండగా పదోన్నతి ఇచ్చి మరీ ఆయనను బెజవాడకు పంపింది. ఇతరత్ర నిందితుల విషయంలో ఎలా ఉన్న వలభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు గతంలో బద్ధశత్రులుగా సాగారు. అయితే వైసీపీ అధికారంలో వచ్చాక వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరగా అప్పటికే వైసీపీకి అనుకూలంగా మారిన పిఎస్ఆర్ కు కీలక పోస్టింగులు దక్కాయి. అయితే ఈ పరిణామంలో వంశీ పిఎస్ఆర్ల మధ్య దూరాన్ని తగ్గించాయో లేదో తెలియదు కానీ వారిద్దరూ ఒకే జైలులో ఉండడంతో ఇప్పటికే బెజవాడ జిల్లా జైలుపై అందరిలోనూ ఆసక్తి ఉంది. అలాంటి సమయంలో ఉన్నపలంగా జైలు సూపరింటెండెంట్ ను బదిలీ చేయడం, ఓ తక్కువ స్థాయి అధికారికి ప్రమోషన్ ఇచ్చి మరీ బెజవాడ జైలుకు పంపడం మరింత ఆసక్తి రేగించింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.